టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళ హైదరాబాద్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు సెక్షన్ 376, 506, 323 సబ్ క్లాస్ 2 కింద కేసులు నమోదు చేశారు. ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఓ మహిళా కొరియోగ్రాఫర్గా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఘటన నార్సింగి పరిధి పోలీస్ స్టేషన్లో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు పోలీసులు. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉండటంతో అక్కడికి పోలీసులు కేసు నమోదు బదిలీ చేశారు. అయితే జానీ మాస్టర్ పై కేసు నమోదవడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల కేసు నమోదు కావడం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మనం చూసాం కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు కొరియోగ్రాఫర్ సైతము మహిళల పట్ల, అది కూడా ఒక తోటి కొరియోగ్రాఫర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని జరిగింది. ప్రస్తుతము సెక్షన్ 376తో పాటు అదేవిధంగా 323, 506 కింద జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత ఆ కేసుని, అంటే ఆమె నార్సింగ్ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి కేసుని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధికి బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ అలియాస్ బాషాపై మాత్రం ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని త్వరలోనే 35 సబ్ క్లాస్ 3 ప్రకారం బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అతనికి నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు. అయితే మహిళల పట్ల గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేటువంటి వారందరికీ, ఆర్టిస్టులని, అదేవిధంగా హీరోయిన్స్ని, వీరందరిపై కూడా వేధింపులకు గురి చేయడం, వారి కోరికలు తీరిస్తేనే ఆ ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించే విధంగా అటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వాటిపై ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇటీవల కాలంలో జయసుధ కావచ్చు, అదేవిధంగా శ్రీరెడ్డి కావచ్చు, మరోవైపు ఇటీవల రాజ్తరుణ్ పై నమోదైనటువంటి లావణ్య కావచ్చు, ఇటీవల చాలా మంది ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఇప్పటికైనా మా అసోసియేషన్ సభ్యులు ఈ రకంగా వేధింపులు చేస్తున్నటువంటి వారిపై సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వలనే ఇలాంటి ఉదంతాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికైనా మా అసోసియేషన్, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఇలాంటి ఇష్యూస్ పట్ల సీరియస్గా చర్యలు తీసుకోవాలంటూ కూడా పలువురు సినిమా సంబంధించిన సీనియర్స్ ఆర్టిస్టు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి. ఇప్పటికే కొరియోగ్రాఫర్ జానీపై ఇప్పటికే మహిళ ఫిర్యాదు చేసింది. గతంలో మనం చూసాం హీరో రాజ్తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసింది. శ్రీరెడ్డి ఏకంగా మా అసోసియేషన్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన తీరు కూడా మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ కొరియోగ్రాఫర్ ఈ రకంగా మహిళని, అది కూడా ఒక మహిళా కొరియోగ్రాఫర్ని అవకాశాలు ఇవ్వకపోవడం, అదేవిధంగా అవుట్డోర్ షూటింగ్స్ వెళ్ళినటువంటి ముంబై, చెన్నై, హైదరాబాద్ ప్లేసెస్లో లైంగిక దాడి పాల్పడం, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడం పట్ల అటు మహిళ పోలీసులకు ఆశ్రయించింది. పోలీసులు కూడా కేసు నమోదు, మొట్టమొదటిసారిగా ఒక కొరియోగ్రాఫర్ తనను వేధింపులకు గురి చేస్తున్నట్టు కూడా ఒక మహిళ బయటికి రావడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసుకోవడం. దీని తర్వాత ఇంకా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని కూడా ఉపేక్షించే పరిస్థితులు, ఖచ్చితంగా అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ముఖ్యంగా మా అసోసియేషన్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సీనియర్ ఆర్టిస్టులు, సీనియర్ దర్శకులు, సినీ నిర్మాతలు, సినిమా పెద్దలు చాలా మంది ఇలాంటి వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కాస్టింగ్ కౌచ్ గురించి గతంలో కమిటీని వేశారు, కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ కమిటీ నివేదిక ఇప్పటివరకు అయితే బహిర్గతం చేయలేదు. ఎందుకు బహిర్గతం చేయలేదంటూ కూడా చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది ఆర్టిస్టులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ సినిమా సంబంధించి కాస్టింగ్ కౌచ్ పై గతంలో వేసిన కమిటీ ఇచ్చిన నివేదికను ఖచ్చితంగా బహిర్గతం చేయాలంటూ కూడా ఇప్పటికే సమంత కూడా ఒక ట్విట్టర్లో ఇటీవల కాలంలో ట్వీట్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఇప్పటికైనా కాస్టింగ్ కౌచ్ గురించి అందరూ బయటికి రావాలి, దీనిపై మా అసోసియేషన్ స్పందించాలి. కొరియోగ్రాఫర్లు, సినిమా ఉన్నటువంటి చిన్న వారిని కూడా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన దానిపై కూడా ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా దీనికి సంబంధించి మా అసోసియేషన్ సభ్యులు, అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కూడా స్పందించాలి. ఇప్పటికే జానీ మాస్టర్ పై కేసు నమోదైంది.
ఇప్పటికే ఒక మహిళ బయటకు వచ్చి ఫిర్యాదు చేసింది. అది కూడా ఒక కొరియోగ్రాఫర్ మధ్యప్రదేశ్ చెందిన మహిళ తనకు అవకాశాలు కల్పించకుండా అడ్డుపడడం, అదేవిధంగా అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి మానసికంగా, లైంగికంగా, శారీరకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి జానీ మాస్టర్ అలియాస్ భాషపై కఠిన చర్యలు తీసుకోవాలి మాత్రం మహిళ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.